ఎవరికైనా వర్తించే నిబంధన. ఆబ్వియస్లీ ఈ వాట్సాప్ మెసేజ్లు, ఈ వీడియో ఆడియోలు ఇవన్నీ డెఫినెట్గా ప్రలోభ పెట్టడం కిందకే వస్తాయి కదా. మీరేమనుకోకపోతే ఇందాక మీరు చూపించిన ఆడియో క్లిప్ ఇంకొకసారి ఆడియో. నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఏమా, ఈ భాష మనందరం ఆంధ్రప్రదేశ్లో వాడుక భాషలో ఎవరన్నా అటు మాట్లాడుకుంటామా? మీకు పింఛన్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నీతో చెప్తాను, ఒక వాలంటీర్ ఏమా ఈసారి పెన్షన్ రాలేదు, దాని రాయలసీమ భాష, కోస్తా భాష, యాక్సెంట్తో మాట్లాడతారు. అంతేగాని సజ్జల భార్గవరెడ్డి గారి ఫ్యాక్టరీలో డబ్బింగ్ ఆర్టిస్టుల చేత, వాయిస్ ఓవర్ మెసేజ్ల చేత దాని కాగితంలో రాసి టైప్ చేసి దాన్ని చదువుతూ దాన్ని ఒక ఇది చేసి అది వాలంటీర్లు అందరికి పంపించి వాళ్ళ ద్వారా బెనిఫిషియరీలకు పంపించి ఇంత ఇది బ్యాక్గ్రౌండ్లో మీరు చేస్తున్నప్పుడు ఎవరన్నా ఒక మెసేజ్, ఇప్పుడు మీరు 3 సార్లు వేశారు కాబట్టి అందరూ చూశారు కదా, ఎక్కడన్నా వాలంటీర్ మాట్లాడటో లేకపోతే మామూలు మనం రోజువారీ మాటల్లో సుబ్బారావు మాట్లాడుకున్న ఈసారి ఇవ్వలేదు బా పెన్షను నాది తిరుపతి, ఏమ్మా ఈసారి పెన్షన్ ఇవ్వలేదు బాబా, లేదు చేశారు, ఓ 2 monthsలో మొత్తం వచ్చేస్తుంది అంటాం, లేకపోతే దీంట్లో ఇంకో చేస్తాం మాట్లాడతారు. అంతేగాని భార్గవరెడ్డి గారు ఇంత చీప్ టెక్నిక్లు బాగాలేదు సార్. నువ్వు చిన్నపిల్లవాడివి, ఇంకా పైకి రావాల్సిన వాడివి. మీ నాన్న పైకి వచ్చేసారు కాబట్టి నువ్వు ఒక్కడే అటుంటాడు చెప్పు. ఇట్లాంటి మరి ఇంత చీప్ ఇదా? కొద్దిగా డెవలప్ అయ్యావనుకో బాగుంటుంది. ఇంకోటమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నారంటే పెన్షన్ అనేది ఇదేదో కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టార్ట్ చేసినట్టు, ఇంతకుముందు ఎప్పుడు పెన్షన్లు ఇవ్వనట్టు, పెన్షన్ అనేది గర్వంగా చెప్తున్నాను, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్, పేదలకు పెన్షన్, ఉద్యోగులు కాదు పేదలకు పెన్షన్ అని మాట్లాడింది 1982. అప్పుడు ఇంకా అధికారంలోకి రాలేదు. 1982 ఎన్నికల ప్రచారంలో స్వర్గీయ ఎన్టీఆర్ మాట్లాడాడు. 1982లో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి పోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన, నేను అధికారంలోకి వస్తే 30 రూపాయలు ఆ రోజుల్లో 1982లో 30 రూపాయలు నేను పేదలకు పెన్షన్ ఇస్తానని ఆ రోజు చెప్పారు. మీరు ఎవ్వరు కాదు బాస్, మీరేమి దాని మీద రాయల్టీలు స్టాంపులు వేసుకోనక్కర్లేదు. 30 రూపాయలు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 1983లో ఆయన దాన్ని ఏమంటారు 30 రూపాయలు ఇస్తే 85లో దాన్ని 50 చేశారు. 95లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 89లో కాంగ్రెస్ ఏం మార్చలా, ఆ 50 అట్లే ఉండింది. ఆ మాట కూడా మనం చెప్పుకోవాలి. 95లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు. 2004లో రాజశేఖర్ గారు వచ్చాం 200 చేశారు. 2014లో మేము వచ్చిన తర్వాత ఒకేసారి 5 పెంచాం, దాన్ని 1000 రూపాయలు చేసాం. 2018లో దాన్ని 2 చేసి 2000 రూపాయలు చేసాం. మీరు వచ్చి దశల వారీగా అంటూ ఈ రోజుకి శుద్ధంగా పెన్షన్ ఇవ్వడం దీంట్లో 3000 చేశారు. మేము ఇచ్చిన హామీ ప్రకారం 4000 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి పేదవారి ఇంటికి ఉషోదయాన ఖచ్చితంగా 4000 రూపాయలు, 3000 కాదు. సంక్షేమం అంటే ఏందో మేము చూపిస్తే మీరు నేర్చుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఎన్టీఆర్ చూసిన దాన్ని కాలక్రమేణా కాలానుగుణంగా అది పెరుగుతూ వచ్చింది. మీరేం పొడిచిందేం లేదు, పీకిందేం లేదు. కొత్తగా మీరేదో పెన్షన్ అనే పదాన్ని సృష్టించలేదు. ఊరికే నోరేసుకొని పడిపోకండి. ఇట్లాంటి దాన్ని డబ్బింగ్ ఆర్టిస్టుల చేత, ఇట్లాంటి వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల చేత ఇష్టం వచ్చినట్లు మీరు దాని వాయిస్ మెసేజ్